తెలుగువారి తొలి పండుగ ఉగాది తర్వాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముడి జన్మదినాన్ని రామనవమిగా తెలుగువారే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఘనంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య, భద్రాద్రి సహా గ్రామాల్లోని రామాలయాలన్నీ ముస్తాబవుతాయి. భక్తి శ్రద్ధలతో రాముడిని పూజించి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడానికి భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే సొంతూరుకి చాలా దూరంగా యుఎస్లో ఉన్న ఓ తెలుగు కుర్రాడు శ్రీరాముడి మీద ఉన్న భక్తిని తన సూక్ష్మకళతో చాటుకున్నాడు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ గట్టెం వెంకటేష్ పెన్సిల్పై శ్రీరాముడి రూపాన్ని ఆవిష్కరించాడు. శ్రీరామనవమిని పురస్కరించుకొని అయోధ్య రాముడి రూపాన్ని 6B పెన్సిల్ టిప్పై చెక్కాడు. బాలరాముడి రూపాన్ని 8 మిల్లీమీటర్ల వెడల్పు, 20 మిల్లీమీటర్ల ఎత్తుతో తయారు చేశాడు. ఈ మైక్రో ఆర్ట్ను తయారు చేయడానికి తనకు 6 గంటల సమయం పట్టిందని వెంకటేష్ చెప్పాడు. నమస్కారం, నా పేరు గట్టి వెంకటేష్. నేను ఒక సూక్ష్మ కళాకారిని మరియు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్. తాజాగా శ్రీరామనవమిని పురస్కరించుకుని నేను ఈ యొక్క పెన్సిల్ ముళ్ళపై రాముడి విగ్రహాన్ని చేయడం జరిగింది. దానికి నాకు 6 గంటల సమయం పట్టింది మరియు దాని వెడల్పు 8 మిల్లీమీటర్లు, పొడవు 20 మిల్లీమీటర్లు హైట్లో నేను దాన్ని చేయడం జరిగింది. సో ముందుగా అందరికీ నా యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చిన్నతనంలోనే సూక్ష్మ కళపై ఆసక్తి పెంచుకున్న వెంకటేష్ పెన్సిల్ ముళ్ళు, చిత్తు కాగితం, ఐస్ క్రీమ్ పుల్ల, సబ్బు బిల్ల, అగ్గి పుల్ల, పంటి పుల్ల ఇలా కంటికి కనిపించిన ప్రతి వస్తువుతో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఏకంగా 450కి పైగా కళాకృతులను రూపొందించిన ఈ కుర్రాడు 100కు పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉండటం విశేషం. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేసిన వెంకటేష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. ఇటీవల న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ అర్బన్ డిజైన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం న్యూయార్క్లోనే ఉంటూ జాబ్ సెర్చ్ చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజెర్సీ గవర్నమెంట్ నుంచి ఆర్టిస్ట్ సర్టిఫికెట్ కూడా పొందాడు. యుఎస్లో ఉన్న తన ఇంట్లో జరుపుకునే పండుగలను మర్చిపోకుండా దేవతామూర్తుల రూపాలను పెన్సిల్పై ఆవిష్కరిస్తున్నాడు.